అత్యంత శక్తివంతమైన రుద్రాక్ష అంటే ఏంటి? అది ధరిస్తే ఎలాంటి నియమాలు పాటించాలి? రుద్రాక్ష అనేది ఒక పవిత్రమైన ఆభరణం. దీన్ని చాలా మంది మతపరమైన కారణాల వలన ధరిస్తారు. దీన్ని సరిగ్గా ధరిస్తే జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని నమ్ముతారు. శివుడికి ప్రీతిపాత్రమైన ఈ రుద్రాక్షలు ధరించటం ద్వారా ఆ వ్యక్తికి దేవుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. రుద్రాక్షల రకాలు, దాని ప్రయోజనాలు, అలాగే అది ధరించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రుద్రాక్షలు, వాటి రకాలు, వాటి లక్షణాలు ఎలా ఉంటాయో మీకు తెలుసా? రుద్రాక్షల్లో ప్రధానంగా 14 రకాలుంటాయి. ఇవి వేర్వేరు ప్రాముఖ్యతలు, ప్రభావాలను కలిగి ఉంటాయి. ఈ 14 రకాల రుద్రాక్షల్లో అత్యంత శక్తివంతమైంది ఏకముఖ రుద్రాక్ష. ఇది చాలా అరుదైంది. దీన్ని శివుని రూపంగా భావిస్తారు. ఏకముఖ రుద్రాక్ష మనస్సు, ఆత్మ, శరీరానికి శాంతిని అందిస్తుంది. అలాగే అది మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది. జీవితంలో ఆనందం, శ్రేయస్సును పెంచుతుంది. రుద్రాక్ష ప్రయోజనాలు చూసినట్లయితే రుద్రాక్ష ధరించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. అతిపెద్ద ప్రయోజనం మనశ్శాంతి. ఇది ఒత్తిడిని తగ్గించి జీవితాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. అలాగే ఇది ప్రతికూల శక్తుల నుండి రక్షించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. రుద్రాక్ష చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక పురోగతి వైపు పయనించే వారికి రుద్రాక్ష ధరించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. రుద్రాక్ష ధరించే ముందు మంచి జ్యోతిష్కుని సంప్రదించాలి. దాన్ని శుభ్రంగా, చక్కగా ఉంచాలి. ఇక రుద్రాక్షను నిద్రపోయేటప్పుడు లేదా అంత్యక్రియలకు వెళ్ళేటప్పుడు మాత్రం అస్సలు ధరించకూడదు. రుద్రాక్ష ధరించిన వ్యక్తి మాంసాహారం, మత్తు పదార్థాల వినియోగానికి దూరంగా ఉండాలి. తద్వారా వారు దాని పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు. రుద్రాక్షను ఏ వ్యక్తులు ధరించకూడదు? గర్భిణీ స్త్రీలు రుద్రాక్షను ధరించకూడదు. ఎందుకంటే ఇది అధిక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది పుట్టబోయే బిడ్డకు హానికరం కావచ్చు. ఇక మాంసాహారం తినేవారు లేదా మాదక ద్రవ్యాలకు బానిసలైన వారు రుద్రాక్ష ధరించకుండా ఉండాలి. ఇక శివునిపై విశ్వాసం లేని వారికి లేదా ఫ్యాషన్ కోసం రుద్రాక్షను ధరించే వారికి దీనికి ఎటువంటి ప్రాముఖ్యత లేదు. కాబట్టి వారు దాన్ని ధరించకూడదు.